అమ్మ అని నోరారా పిలుచుకునే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఎవరు నిర్మించారో తెలుసా? ఎప్పుడు నిర్మించారో తెలుసా? అవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గమ్మ ఆలయం గుర్తుకు వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే దేవి భాగవతం ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది. పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుడిని కోరతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలున్నాయి. పూర్వం విజయవాటికాపురిని పరిపాలించే మాధవవర్మ తన రాజ్యంలో ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు ఆయన చల్లని నీడలో సుఖశాంతులతో ఉండేవారు. ఒకరోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు. అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు. అది చాలా పొగరుబోతు. దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు. దురదృష్టవశాత్తు రాకుమారుని రథచక్రాల కింద పడి ప్రమాదవశాత్తు ఓ బాలుడు మరణిస్తాడు.